అందరికీ నమస్కారం. ఈరోజు చపాతీలోకి పాలు పోసిన సొరకాయ కూర చేసుకుందాం అని చెప్పింది పాప. సరే అలాగే అని ఒక కొబ్బరి చిప్ప తీసుకొని పాలు తీసి పెట్టుకున్నాను. ఒక చిన్న సొరకాయ, 2 ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను. తర్వాత పాత్రలో పోపు సామాను వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకుంటున్నాను అన్నమాట. పాలు కొంచెం ఒక అరగంట ముందుగానే తీసి పెట్టాను, కొబ్బరి కోరి. ఈ చల్లటి వాతావరణానికి కొంచెం వేడివేడిగా ఇట్లాంటివి అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటాయి. ముందుగా చేసి పెట్టి మళ్ళీ మైక్రో ఓవెన్లో పెట్టుకుని అట్లా ఇష్టపడరు మా పాప వాళ్ళు అనమాట. వేడివేడిగా అప్పుడే చేసుకుంటాం అని అంటారు. అట్లీస్ట్ పెద్దోళ్ళు ఉన్నప్పుడైనా బాగా వేగిపోయింది కదా ఆనియన్స్, సొరకాయ ముక్కలేసి పాలు చూడండి అరగంట ముందు తీసి పెట్టినా కూడా గడ్డగట్టినట్టు అయిపోతాయి. కొంచెం తగినంత ఇంత గ్రీన్ చిల్లీ వేసాను కదా, కొంచెం కారం వేసాను అనమాట. కొంచెం కారం, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసి పాలు పోసుకొని ఒక్క విజిల్, సొరకాయ లేతగా బాగుంది చూడండి అలా వచ్చింది. మేగలు కలిపేస్తే సరిపోయింది, బాగా కలిసిపోయింది అనమాట. ఒక్క విజిల్ పెట్టాను అంతే, మేగల్లాగా ఉడికిపోయింది బాగా. ఈ కూర వంకాయలతో కానీ బీరకాయలతో కానీ చాలా బాగుంటుంది. ఇట్లా కూర అలా వచ్చిందనమాట. బాగా మృదువుగా మంచి టేస్ట్ బాగుంటుంది పాలు పోసిన కూర. ఇలా పుల్కాలు ఆయిల్ అన్నిటికీ కొంచెం తగినట్టుగా వాడతాం, కానీ పుల్కాలే ఎక్కువ ట్రై చేస్తాను నేను. బాగా పొంగుతాయి, బాగుంటాయి. ఒక అరగంట సేపు ముందుగా కలిపి పెట్టిన పిండితో పుల్కాలు. కర్రీ ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి 2 పుల్కాలైనా 3 పుల్కాలైనా సరిపోతాయి. ఈరోజు ఇలా ట్రై చేసాం. ఓకే, బాయ్ మా.